తెలంగాణ పుట్టుక విషయంలో తెలంగాణ యొక్క రాజకీయ వ్యవస్థలో కొంతమంది అజ్ఞానులు ఉన్నారని చెప్పడంలో కూడా అతిశయోక్తి లేదు. ఆ అజ్ఞాని ఎవరో కాదు, కల్వకుంట్ల తారక రామారావు గారు. కేటీఆర్ గారు తెలంగాణ భవన్లో కూర్చొని మైకు చేతిలో ఉందిగా అని చెప్పి రాత్రిపూట తీసుకున్న డ్రగ్స్కి ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి అర్థం కావట్లేదు. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ దయం అంటున్నాడు. తెలంగాణ ఇచ్చినందుకు దయం అంటున్నారా? చెప్పండి. తెలంగాణ ప్రజా సంఘాలను అవమానపరిచిన కేటీఆర్ గారు తెలంగాణ ఉద్యమకారులని, తెలంగాణ అమరవీరుల కుటుంబాలని అవమానపరిచేట్టు మాట్లాడినటువంటి కేటీఆర్ గారు తెలంగాణ కాంగ్రెస్ తెలంగాణకు దయం అంటున్నారు. ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడే ముందు కొన్ని విషయాలు మీరు తెలుసుకొని మాట్లాడండి. ఇదే కాంగ్రెస్ నుంచి పుట్టిందే మీ నాయన, ఇదే కాంగ్రెస్ పార్టీ ఇదే కాంగ్రెస్ పార్టీ నుంచి పుట్టిందే మీ నాయన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. కొంచెం సిగ్గుండాలి, కొంచెం శరమన్నా ఉండాలి. సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్న కల్వకుంట్ల తారక రామారావు గారు, మీ నాయన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇదే కాంగ్రెస్ పార్టీ నుంచి యువజన కాంగ్రెస్ నాయకునిగా పుట్టిండు. అది తెలుసుకో. ముందు తెలంగాణకు శకుని ఎవరున్నారంటే అది కేటీఆర్ మాత్రమే. తెలంగాణకు శకుని పాత్రలో మనం కేటీఆర్ని చూడొచ్చు. బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాలు తెలంగాణను ఒక కొరువి దయ్యంలా పీడ్చుకు తిన్నది. మర్చిపోయిర్రా? కల్వకుంట్ల తారక రామారావు గారు తెలంగాణకు శకునిగా కల్వకుంట్ల తారక రామారావు గారి యొక్క పాత్రని ఎవ్వరూ తేయలేరు, ఎవరు దాన్ని పరకాయ ప్రవేశం చేయలేరు. శకుని పాత్రని తెలంగాణ రాష్ట్రంలో 100కు 100% న్యాయం చేస్తుంది ఎవరంటే కల్వకుంట్ల తారక రామారావు గారు మాత్రమే. తెలంగాణను 10 సంవత్సరాలు కొరివి దయ్యంగా పీచుకు తిని ఇప్పుడు పదవి పోయింది కదా అని చెప్పి చిల్లర మల్లరగా అహంకారంతో మాట్లాడుతున్నారా? సిగ్గు లేకపాయే, శరం లేకపాయే. కాంగ్రెస్ పార్టీ నుంచి పుట్టిన మీ నాయనకు అడుగు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చెప్తాడు. మాట్లాడే ముందు తెలుసుకొని మాట్లాడండి. అహంకారంగా మాట్లాడితే అదో పాతాళానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొట్టిన దెబ్బకు 100 లోతుల్లోకి పోయిన మీ పార్టీ, మీ వ్యవస్థకు మీరే ఆ చిల్లరగా మాట్లాడుతున్నారా? ఇంతన సిగ్గు లేకపాయే, శరము లేకపాయే. రేవంత్ రెడ్డి గారి యొక్క ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గడపకు ఏదో ఒక అభివృద్ధి ఫలాలను తీసుకెళ్లడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క పాత్ర చెప్పలేకుని విధంగా భవిష్యత్తు రూపంలో ఎప్పుడైనా కూడా ఒక స్వర్ణయుగంగా అప్పుడు ఏ విధంగా ఉన్నదో వైఎస్ఆర్ గారి యొక్క రాజ్యంలో అదే విధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి రాజ్యంలో ఉంటుంది. వైఎస్ఆర్ గారికి ధీటుగా, వైఎస్ఆర్ గారిని మరిపించే విధంగా వైఎస్ఆర్ యొక్క స్వర్ణయుగాన్ని 2014, 2004 నుంచి 2011 ఉదయాన్ని అదే ఒక విషయాన్ని 2023 నుంచి వచ్చే 10 ఏళ్ళ వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన భుజాలపై వేసుకుని నడిపిస్తూ ఉన్నారు. కేటీఆర్ గారు
మీరు మర్చిపోయినట్టున్నారు. కల్వకుంట్ల కవిత గారు దయ్యం అన్నది మిమ్మల్ని అని. కేసీఆర్ పక్కన కొన్ని దయ్యాలను అంటే ఆ దయ్యంలో పార్ట్ 1 మీరు, ఆ పార్ట్ 2 సంతోషం అనుకుంటా. మాకైతే తెలియదు విషయము, మీ చెల్లి గారు చెప్పిన విషయం అది. మీ సోదరిమణి మాజీ పార్లమెంట్ సభ్యురాలు, శాసనమండలి సభ్యులు కల్వకుంట్ల కవిత గారు చెప్పిన మాట దయ్యం అనే పదము అది మీకే వర్తిస్తుందా, సంతోష్ గారు వర్తిస్తుందా, హరీష్ గారు వర్తిస్తుందా, మాకు సంబంధం లేదు. కానీ దయ్యం అనే పదం, కొరువు దయ్యం అనే పదం అది బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీకి మాత్రమే సొంతం. రక్తాన్ని పీడించే దయ్యాలు తెలంగాణ ప్రజల యొక్క రక్తాన్ని పీడించి పిప్పి చేసి 2014 నుంచి 23 దాకా తెలంగాణ ప్రజల యొక్క బతుకుల్ని ఆగం చేసినటువంటి కల్వకుంట్ల కుటుంబాన్ని 100 గోతుల్లోకి తెలంగాణ రాష్ట్ర ప్రజలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 100 గోతుల్లోకి మిమ్మల్ని పాతి పెట్టిన విషయాన్ని మీరు మర్చిపోకండి. పొద్దున లేవగానే ఆ భాష ముఖాలు పెట్టుకొని, ఆ పాస్ పనులు పెట్టుకొని, మైక్ ఉంది కదరా అని ఇల్లర మల్లరగా చిల్లర పల్లరగా మాట్లాడుతున్నారు. పొద్దున మీరు ముఖాలు కడుక్కోండి. ముందు ఆ భాష ముఖాలు పెట్టుకొని వస్తుంటే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని చూడలేకపోతా ఉన్నారు. ముఖాలు కడుక్కోరు, మీడియా ముందుకు వచ్చేస్తారు. ఆ పాష్ పనులు పెట్టుకొని పొద్దున్న లోగానే ఒకటే రేవంత్ రెడ్డి గారిని తిట్టాలి, కాంగ్రెస్ పార్టీ తిట్టాలి, మధ్యాహ్నం తిట్టాలి, సాయంత్రం తిట్టాలి. అరే చిల్లర నాయలారా, గత 10 ఏళ్ళు మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క రక్తాన్ని తాగిర్రా పెదవల్లారా. మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజల రక్తాన్ని తాగిరు మీరు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజానికం మర్చిపోలేదు. గుర్తు చేసుకునే ప్రతి విషయంలో బీఆర్ఎస్ పార్టీ యొక్క అరాచకాలు, బీఆర్ఎస్ పార్టీ చేసిన మోసాలు, మీ తండ్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసినటువంటి అరాచకాలని ఇంకా తెలంగాణ ప్రజలు ఇంకా మర్చిపోలేరు. డ్రగ్స్ తీసుకునే విషయంలో కూడా వైట్ ఛాలెంజ్కి దూరమైనటువంటి కేటీఆర్ గారు మీరు కూడా మైక్ ముందు మాట్లాడుతూ ఉన్నారు. అసలు సోయుడిని మాట్లాడుతున్నా మీరు? అసలు మతి ఉండి మాట్లాడుతున్నా మీరు? ఇంత చిల్లర మాట్లాడతారా? కాంగ్రెస్ పార్టీ గురించి కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి కానీ మాట్లాడే నైతిక అర్హత బీఆర్ఎస్ పార్టీలో ఎవరికి లేదు. మీ అధినేత నుంచి, వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి, ఆ ఎమ్మెల్యేల నుంచి ఎవరికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక అర్హత లేనే లేదు. మేము ముందే చెప్తున్నాం, మీరు చిల్లరగా మాట్లాడితే మీకన్నా అంతకు మించి మాట్లాడతామని. నోరు అదుపులో పెట్టుకొని, మాటలు పొదుపులో పెట్టుకోండి. మీరు మాట్లాడే ముందు మీ నోరు అదుపులో, మాటలు పొదుపులో ఉండాలిగా మీరు చేసుకోండి. లేకపోతే మీరు మాట్లాడే భాషకు అంతకు మించిగా మేము మాట్లాడగలుగుతాము. ఇది చివరి హెచ్చరిక, ఇది చివరి హెచ్చరిక. మేము ఇంకా యాక్షన్ ప్లాన్లకు పోలేదు. రేవంత్ రెడ్డి గారు 10 నిమిషాలు మీ పార్టీ గురించి ఆలోచిస్తే మీ పార్టీలో ఎవరు ఉండరు నాయన. రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ గురించి 10 నిమిషాలు ఆలోచిస్తే మీ పార్టీలో ఆ 4 తప్ప ఎవ్వరు ఉండరు. ఆ 4 మాత్రమే ఉంటారు. మాకు ఇలాంటి విషయాలు చెప్తున్నా మీకే ముందుగా. చిల్లరగా మాట్లాడకండి, మీ స్థాయి తగ్గట్టు మాట్లాడండి. మాట అదుపులో పొదుపులో పెట్టుకోండి. రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడితే టీవీలో వస్తాం, రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడితే పేపర్లో వస్తాం, రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడితే యూట్యూబ్లో వస్తాం. మేము మా విషయాన్ని పేపర్లో పఠిస్తారు, టీవీలో వేస్తారు, స్క్రోలింగ్ చేస్తారని అనుకుంటే అది మీ కర్మ.
మీ మాటని మీ చేతుల్ని అదుపులో పెట్టుకోండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ పార్టీ గురించి ఎక్కడ కూడా తీయడం లేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ పార్టీని మర్చిపోయారు కాబట్టి. ఆయన మీ పార్టీ గురించి ఆలోచిస్తే ఆ నలుగురు తప్ప ఎవ్వరు కూడా ఆ పార్టీలో మెలగలేరు. మైక్ ఉంది కదా, ట్విట్టర్ ఉంది కదా, ఫేస్బుక్ ఉంది కదా, ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ ఉంది కదా, చిల్లరగా మాట్లాడతాం, రేవంత్ రెడ్డి గారిని తిడతాం, కాంగ్రెస్ పార్టీని తిడతామంటే ఇక్కడ ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సిద్ధంగా లేడు. గత పదేళ్ళు మీ అరాచకాలు, మీ అన్యాయాలు, మీ ఘోరాలు తెలంగాణ ప్రజానీకం అందరు ఇంకా మర్చిపోలేరు. ఏ క్షణమైనా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ గురించి ఆలోచిస్తే, మేము ఇంకా యాక్షన్లకు పోతే ఇంకా మేము అనుకోలేదు, గురించి ఇంకేం అనుకోలేదు. మేము అనుకుంటే ఆలోచిస్తే అంతకు మించి ఉంటుంది. మీరు ఊహించే దానికన్నా అంతకు మించి ఉంటుంది. మమ్మల్ని తట్టుకోలేరు మీరు. మా ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ దేశ స్థాయిలో ముందు పెట్టాలి. తెలంగాణ యొక్క భవిష్యత్తుని స్వర్ణయుగంగా మళ్ళీ తీసుకురావాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పనిచేస్తూ ఉంటే కొంతమంది చిల్లరగాళ్ళు, కొంతమంది ఫాల్తుగాళ్ళు మీడియా ముందు వచ్చి మాట్లాడితే కూడా తెలంగాణ ప్రధానిక మిమ్మల్ని నవ్వుతుంది. కాబట్టి సూచిస్తున్న ఒకటే మాట, మీకు మీ స్థాయితో కూడా మాట్లాడండి. ఆ దయ్యం ఏదో, ఆ కొరివి దయ్యం ఏదో, ఆ శకుని ఏదో, ఆ శని ఏదో అది మీ పార్టీలో స్థిరమై ఉంది. బీఆర్ఎస్ పార్టీలో, ఆ టీఆర్ఎస్ పార్టీలో ఆ శని, ఆ శకుని, ఆ దయ్యం, ఆ కొరివి దయ్యం అంతా మీ పార్టీలోనే స్థిరస్థాయిగా ఉంటున్నది. మీలాంటి చిల్లరగా మాట్లాడితే ముందే చెప్తున్నాం, మీకన్నా అంతకు మించి మీరు ఊహించే భాషలోనే, మీకు అర్థమయ్యే భాషలోనే, మీకు అర్థం వచ్చే ప్రతి భాషలోనే మా యొక్క సమాధానం ఉంటుంది. కాబట్టి ఎవరైనా కాంగ్రెస్ పార్టీ గురించి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే ముందు మీ మాట పొదుపులో అదుపులో పెట్టుకోండి. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్